నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ రాష్ట్రపతి భారతరత్న జాకీర్ హుస్సేన్ 127వ జయంతి వేడుకలు. జాకీర్ హుస్సేన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు. ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర. స్థానికంగా ప్రతిభ చాటిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో కూడా రాణించి జిల్లాకు మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలన్న కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తున్నారు. కాకినాడ నగరంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే విధంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తాజాగా మత్స్యకార సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర మత్స్యకార విభాగం అధ్యక్షులుగా కదిరి జగన్నాథంను నియమించడం జరిగిందని తెలిపారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగం ఉపాధ్యక్షులుగా లంకే పకీర్ రాసు, ఎల్పి రాసు నియామక ఉత్తర్వులను రాష్ట్ర నాయకులు కదిరి జగన్నాథం అందజేశారు. ఈ సందర్భంగా మత్స్యకార విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తనను నియమించడం ఆనందదాయకమని, తనపై నమ్మకం ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇవ్వడం, అందుకు అనుకూలంగా తాను కష్టించి కాంగ్రెస్ పార్టీకి వైభవం తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని చేసిన పెద్దలందరికీ కూడా ముందుగా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్గా స్టేట్కి నాకు మరి ఆర్డర్ కాపీ ఇవ్వడం చాలా ఆనందదాయకం. అది కూడా మరి మా సోదరులు కదిరి జగన్నాథరావు గారి చేతుల మీదుగా మేము అందుకోవడం, చైర్మన్ గారి చేతులు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క బాధ్యత నా మీద ఉంచారు కాబట్టి నేను దీనికి 100కి 100 పాళ్ళు కాకపోయినా 100కి 90% మాత్రం నేను ప్రెసిడెంట్ సైడ్ నుంచి నేను పోరాటాలు చేసి అవసరమైతే ప్రెసిడెంట్ కోసం నేను నిరాహార దీక్షలో కూడా దిగడానికి నేను సిద్ధంగా ఉన్నానని మన రాష్ట్ర ప్రెసిడెంట్ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైతే పాత సబ్జెక్టులు అవే కంటిన్యూ అవుతున్నాయి, డీజిల్ రేట్ మాత్రం పార్లమెంట్ పెరుగుతూ ఉన్నది. దాన్ని పర్సెంటేజ్ వైజ్గా రేటు పెరుగుతున్న వల్ల పర్సెంటేజ్ పెంచాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే పెట్టున్నాం. ఆ 9 రూపాయలని 20 రూపాయలు చేయమని చెప్పేసి డిమాండ్ అయితే పెట్టున్నాం. మేము దీన్ని కూడా మేనిఫెస్టో పెడతామని చెప్పేసి పెద్దలు చెప్పున్నారు. రెండోది, ముఖ్యంగా ఎన్నో తరాల నుంచి, ఎన్నో ఏళ్ళ నుంచి ఈ మత్స్యకారుల వర్గాన్ని అందరినీ ఎస్టీ జాబ్ చేయాల్సిన డిమాండ్ అయితే ఉంది. స్వర్గీయ పూర్ణదేశి కమిటీ పూర్ణదేశి దగ్గర నుంచి ఈ రోజు వరకు గత ప్రభుత్వాలు ఎలక్షన్స్ రాగానే చేస్తానన్ను మోసం చేయడం, మా ఓట్లన్నీ వేసుకొని వాళ్ళ అధికారులు తప్ప ఎస్టీలో చేసే పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ పవర్లోకి వస్తే ఈ ఎస్టీ విషయం కూడా పరిశీలించి ఎస్టీల్లో పెట్టే పరిస్థితి కూడా ఆలోచన చెప్పడం జరిగింది పెద్దలు. అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే సోదరులారా, మత్స్యకారులు దేశానికి ఎంత అవసరం మీకు తెలుసు. రెండోది, మెరైన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఈ 13 జిల్లా తీరం వెంబడి. మెరైన్ పోలీసులో పనిచేసిన వ్యక్తులు ఎవరికి ఈతలు రావు, ఏమైనా పాపం జరిగితే మత్స్యకారులు వెళ్ళేసి పనిచేసే పరిస్థితి. ఆ స్టేషన్లో మత్స్యకారులకే ఉద్యోగ అవసరం అని చెప్పేసి డిమాండ్ అయితే పెట్టున్నాం. రెండోది, సాగర మిత్ర విషయంలో వస్తే అదర్ క్యాస్ట్ వచ్చేసి బీచ్లో ఏం పని చేస్తారు, వాళ్ళకి ఈత రాదు, అక్కడ పని చేయలేరు. ఆ సముద్రం తీరాన్ని పనిచేయాలంటే వాళ్ళు మత్స్యకారులే చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి మాకు అలవాటు, అది ఫస్ట్ నుంచి ఆ వాతావరణం అలవాటు ఉంటున్నాం కాబట్టి ఆ ఉద్యోగం కూడా మత్స్యకారులకు వెళ్ళని చెప్పేసి డిమాండ్ పెట్టి ఉన్నాం. అది కూడా మేనిఫెస్టో పెడతామని చెప్పేసి పెద్దలు పల్లవరాజు గారు మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏపీసీసీ
కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ చైర్మన్ కదిరి జగన్నాథం గారు మన కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేశారు. ఆయన రాక గల కారణం ఏంటంటే 2017 సంవత్సరంలో ఫెర్నాండో ఆయన ఆల్ ఇండియా ఫిషరీస్ కమ్యూనిటీకి సంబంధించి చైర్మన్గా ఆయన ఉన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అతి ప్రాధాన్యత గల ఫిషరీస్ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీకి బీసీసీల విభాగంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీకి ప్రత్యేకించి దీని మీద ఫిషరీస్ కమ్యూనిటీకి ఒక విభాగం ఉండాలని మరి ఆ రోజు చెప్పడం, అప్పుడు అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల కింద ఆయన పనిచేయడం జరిగింది. ఈ రాష్ట్రానికైతే ఈ దేశానికైతే మత్స్యకారులందరూ కూడా మరి గతంలో కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాదోడు కింద పనిచేయడం మనం, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ జిల్లా వాసే మన మల్లాడి స్వామి గారిని చూసాం. ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యుల కింద కూడా పనిచేశారు. ఆయన ఇక్కడ ప్రత్యేకించి ఫిషరీస్కి ఒక స్థానం ఉంది. మరి ఆ ఓటు బ్యాంక్ అంతా గతంలో కాంగ్రెస్ పార్టీకి 100% ఉండేది. మరి ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి అతను పార్టీ ఏర్పాటు చేసి అందులో కొంత భాగంగా ఫిషరీస్ని అతను మరి ఆకట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు ఫిషరీస్కి పూర్తి అన్యాయం చేసింది ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సమన్వయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీతోనే ఈ కమ్యూనిటీకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మరలా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి షర్మిల గారు ఇక్కడ సూర్యకళా మందిరంలో జరిగిన మరి ప్రోగ్రానికి అశేష జనవాహిని కదిలి రావడం, అందులో ఫిషరీస్ కమ్యూనిటీ కూడా ఎక్కువగా రావడం చాలా సంతోషకరం.